క్రైస్తవులు బైబిల్ ఎందుకు చదవాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. బైబిల్లో దేవుని నీతి, ప్రేమ, క్షమ, ధైర్యం వంటి ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. వీటిని పాటించడం ద్వారా మనకు ఆధ్యాత్మికంగా శాంతి లభిస్తుంది. మంచి జీవితం గడపడానికి బైబిల్లో ఉన్న నీతులు మనం నైతికంగా మరియు సమాజంలో సరిగ్గా ప్రవర్తించేందుకు మార్గం చూపుతాయి. ప్రచురణకర్తల అనుభవాలు. బైబిల్లోని పాత, క్రొత్త నిబంధనలు, ప్రవక్తల కథలు, యేసుక్రీస్తు బోధనలు మనకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపిస్తాయి. ప్రభువుతో సన్నిహిత సంబంధం. బైబిల్ చదవడం ద్వారా దేవుని గురించి, ఆయనతో సన్నిహిత సంబంధం ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక ఆహారం. మానవుడు కేవలం ఆహారంతో కాక దేవుని వాక్యంతో జీవించాలి అని యేసుక్రీస్తు చెప్పారు. బైబిల్ మనకు ఆత్మీయ ఆహారం ఇవ్వగలదు. సమాధానాలు పొందడం. బైబిల్లో మనం ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రార్థనలకు బలమైన ఆధారం. బైబిల్లోని వాక్యాలు మన ప్రార్థనలకు బలం చేకూర్చుతాయి. దేవునితో మన సంబంధాన్ని ముమ్మరం చేస్తాయి. దైవ మార్గాన్ని అర్థం చేసుకోవడం. బైబిల్ దేవుని ప్రణాళికను, ఆయన సృష్టి మరియు మానవాళితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవుడు మన కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడో ఆయన వాక్యాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమవుతుంది. సంస్కృతిని అర్థం చేసుకోవడం. బైబిల్ ప్రపంచం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. దీనిలోని నీతులు మరియు దైవోపదేశాలు, సాహిత్యం, కళలు, చట్టాలు మరియు సమాజానికి పునాదిగా ఉన్నాయి. దీనివలన మనం పాతకాలం నుండి నేటి వరకు మనుగడలో ఉన్న కొన్ని ధార్మిక, సామాజిక అంశాలను అర్థం చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరగడం. దేవుని వాక్యం మనకు ధైర్యం, భరోసా ఇస్తుంది. ప్రత్యేకంగా బాధ్యతలు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు బైబిల్లోని వాక్యాలు మనకు నైతిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి. తీర్పు మరియు క్షమాశీలత. బైబిల్లో న్యాయమైన తీర్పు మరియు క్షమాశీలత గురించి దేవుని బోధనలు ఉన్నాయి. దీనివల్ల మనం మరొకరిని ఎలా క్షమించాలి, ఇతరులకు ఏ విధంగా సాయం చేయాలో నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు బోధనలు. క్రైస్తవులను మాత్రమే కాదు, యేసు బోధనలు విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక మార్గదర్శకంగా ఉంటాయి. ప్రేమ, సేవ, త్యాగం, క్షమాశీలత గురించి ఆయన చెప్పిన విషయాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. సత్యం, నిజాయితీ. బైబిల్ మానవుల నడకలో నిజాయితీకి, నైతికతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. సత్యం యొక్క విలువను బోధిస్తుంది. సామాజిక న్యాయం. బైబిల్ సామాజిక న్యాయంపై కూడా వివిధ దృష్టాంతాలను అందిస్తుంది. దుర్భరులైన వారిని, నిరాశ్రయులను, పేదవారిని ఎలా ఆదుకోవాలో బోధిస్తుంది.